వెల్కమ్ టు నేషన్స్ విజన్. మంచు ఫ్యామిలీ ఇష్యూ డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. మనోజ్కి విష్ణుకి ఆస్తి పంపకాల్లో ఏదో తగాదాలు ఉన్నాయని అనిపిస్తుంది. మోహన్ బాబు మంచు విష్ణుకి సపోర్టుగా ఉన్నారు. మోహన్ బాబు తన ఇంటి దగ్గర జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ని కొట్టి ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ ట్విట్టర్లో ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి హంగామా చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కోట్ల రూపాయలు ఇచ్చి వారి మనుషులతో తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంచు విష్ణు మోహన్ బాబు మీద కామెంట్స్ చేశాడు. బోగస్ కేసులు పెట్టారని, తన బౌన్సర్లతో స్టూడెంట్స్పై దాడి చేయిస్తున్నారని, రిసార్ట్స్లో రాబోయే సినిమా గురించి డిస్కషన్ చేస్తుంటే పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందజేస్తానని చెప్పుకొచ్చాడు మనోజ్. అంతేకాదు, తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తానేదో భయపడుతున్నానని అనుకుంటున్నారని, అది జరగని పనిని చెప్పారు మంచు మనోజ్. ఇది పూర్తిగా ఫ్యామిలీ గొడవని అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం మనోజ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి తరచూ ఈ విషయం మీద మాట్లాడుతూ ఉంటున్నారు. గతంలో లాగా మీడియా కూడా ఇప్పుడు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే మనోజ్ ప్రతిసారి పోరాటం అంటున్నాడు, కానీ ఆ పోరాటం దేనికి, తన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది మాత్రం చెప్పడు. తరచూ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి అంటాడు. ఏం అక్రమాలు జరుగుతున్నాయని వాటి ఆధారాలు కూడా చూపించడం లేదు. ఎంతసేపు ముసుగులో గుద్దులాటగానే ఉంది. మనోజ్ దగ్గర బలమైన ఆధారాలు ఉండొచ్చు, కానీ వాటిని బయటపెట్టే ధైర్యం మనోజ్ దగ్గర లేదు. మనోజ్ ప్రతిసారి తనపై అక్రమాలు జరుగుతున్నాయి అని మీడియా ముందుకు వచ్చి చెబుతుంటే తనే పలచబడిపోతున్నాడు. మనోజ్ ఇలా డైలీ సీరియల్ లాగా పొడిగిస్తూ ఉంటే తనకే మంచిది కాదు. ఎలాంటి డొంక తిరుగులు లేకుండా తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టి న్యాయం కోరి వివాదం ముగించడం మంచిది, లేదా సైలెంట్గా ఉండి ముగింపు పలికితే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel for more videos.